ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇబ్రాహీంపట్నం నుంచి వచ్చామండి. సో ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలు స్పందన ఎలా ఉంది? తప్పకుండా మాగంటి సునీత గోపినాథ్ గారికి కారు గుర్తు కొట్టేసి మేము గెలిపిస్తామని అంటా ఉన్నారు. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, మాగంటి గోపినాథ్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి వారు ప్రజలు తండోపతండాలుగా నిన్న పెట్టిన కార్యక్రమాలు కూడా తరలివచ్చి మేము తప్పకుండా మాగంటి సునీతమ్మకు అండగా ఉంటాము, ఒక మహిళ కాబట్టి మహిళా శక్తికి మేము అండగా ఉంటామని కూడా ప్రజలు ఓటర్లు మాకు తెలియజేసినారు. అయితే మాగంటి సునీత ఇంతకు ముందు ఆమె రాజకీయాలు ఉన్నామే కాదు, ఇప్పుడు కేవలం సింపతి ద్వారానే ముందుకు వెళ్తుంది అని మాట్లాడుతున్నారు. దానిపైన ఏమంటారు? తప్పకుండా మా పార్టీ ఏంటంటే మేము కుటుంబానికి అండగా ఉండాలన్నటువంటి ఒక ఆలోచనతోటి మాగంటి గోపినాథ్ గారు మరణించడం బాధాకరంతో ఆ కుటుంబానికి మేము అండగా ఉండాలి అనే ఆలోచనతోటి మాగంటి సునీతమ్మ గారికి మా పార్టీ అధినేత కేసీఆర్ గారు మరి ఈరోజు టికెట్ ఇచ్చి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ప్రజలలో కూడా వారికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. వారికి అంటే ఇటు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నారో వాళ్ళేమో గెలిచేది మేము కేవలం మెజారిటీ కోసం మాత్రమే ప్రయత్నిస్తున్నామని అంటున్నారు. దానిపై మీరేమంటారు? నవీన్ యాదవ్ గారు చేసింది ఏమీ లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయంగా ఉండొచ్చు ఆయన. కాకపోతే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి మాగంటి గోపినాథ్ గారు చేశారు, కేసీఆర్ గారు చేశారు. ఈ అభివృద్ధిని చూసి ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. తప్పకుండా కారు గుర్తు ఓటేస్తామని చెప్తా ఉన్నారు. నవీన్ యాదవ్ను పేరు తలుచుకుంటేనే ఈరోజు వాళ్ళ గుండెల్లో భయమైతే ఉంది. మేము ఈ గల్లీలో ఉండాలన్నా, మా ఇంట్లో మేము ఉంటామా, ఏ రాత్రి మేము డ్యూటీలు చేసుకొని ఎప్పుడు వస్తామో తెలియని పరిస్థితిలో మమ్మల్ని ఎక్కడ అడ్డుకొని ఎక్కడ కొడతారో అన్నట్టు భయంతో ఈరోజు ప్రజలు భక్తా ఉన్నారంటే ఇది ఎంత నీచంగా ఉంది. వారి యొక్క దుర్మార్గమైనటువంటి శక్తి, వారి యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచన ప్రజల్లో ఉంది. కాబట్టి తప్పకుండా మేము మాగంటి సునీతమ్మకే అండగా ఉంటాము. ఈ రౌడీ పాలన వద్దు మాకు, ఈ యొక్క బుల్డోజర్ పాలన వద్దు మాకు, సంక్షేమమైనటువంటి కేసీఆర్ గారి పాలన కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈరోజు మరి అదే విధంగా కేసీఆర్ ఈరోజు 6 గ్యారంటీలని మరి 420 హామీలని ఏదైతే మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందో రేవంత్ రెడ్డి గారు, ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు అధోగతి పాలవుతా ఉన్నారు, రోడ్ల పాలవుతా ఉన్నారు. మరి విద్యార్థులే కాదు, ఈరోజు విద్యను బోధించే ఉపాధ్యాయులు కూడా రోడ్లెక్కి ధర్నాలు చేసేటటువంటి పరిస్థితి, ఈ దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిందంటే ఎంత నీచంగా ఉందని ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు విద్యార్థులకు ఇస్తున్నటువంటి విద్యా భరోసా కార్డు కావచ్చు, మరి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఈరోజు హామీని తుంగలో దొక్కి ఈరోజు మాయమాలతో మళ్ళీ జూబ్లీ సెలక్షన్ లో ప్రచారం చేస్తామండు. సిగ్గుండాలి రేవంత్ రెడ్డి గారిని నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, మరి నిరుద్యోగ వృత్తి కావచ్చు, మరి విద్యార్థులకు విద్యా భరోసా కార్డు కావచ్చు, తప్పకుండా ఇవి అమలయ్యేంత వరకు మేము విద్యార్థులకు అండగా ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ 8,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు చెల్లించేంత వరకు మేము ఆ విద్యార్థులకు అండగా ఉంటాం. మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి భాగం అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు పుట్టిన పురిటి బిడ్డతో మొదలు పెట్టుకుంటే పండు ముసల దాకా ప్రతి ఇంట్లో పోయి అడుగు, ఎవరిని అడిగినా కానీ మాకు సారే కావాలి, కేసీఆర్ కావాలని ఒక ఆలోచనతోటి ప్రజలు ఉన్నారు. కాబట్టి తప్పకుండా కారు గుర్తు కొట్టేసి మా కేసీఆర్ సార్ మేము గెలిపించుకుంటాం, మాకు సంక్షేమం అందింది, మా ఇంటికి అభివృద్ధి చేసిండు, కేసీఆర్ సారే మాకు కావాలి, కారు గుర్తే రావాలి మాకు అని తెలియజేస్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తు కొట్టేస్తే మా ఇండ్లు కూలగొడతా ఉన్నారు, మమ్మల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. ఇలాంటి పాలన మాకొద్దు, ఈ బుల్డోజర్ల పాలన మాకొద్దు, మాకు సంక్షేమమైనటువంటి పాలన కేసీఆర్ గారు పాలన కావాలనుకుంటున్నారు. తప్పకుండా కారు గుర్తు కోటేసి మాగంటి సునీతమ్మ గారిని మేము భారీ మేరతో గెలిపిస్తామని కూడా ఈరోజు ప్రజలే నిర్ణయిస్తా ఉన్నటువంటి మాటను తట్టుకోలేక ఈరోజు మా పార్టీ కార్యకర్తల మీద కూడా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి, ఆ కాంగ్రెస్ నీచమైనటువంటి ఆ గుండా. కేసీఆర్ కేటీఆర్ సైనికులం మేము సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ నుంచి రావడం జరిగింది. ప్రధానంగా మా బాధ్యత ఏంటంటే బైపోల్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి జూబ్లీ హిల్స్లో మళ్ళొక్కసారి కేసీఆర్ గారి నేతృత్వంలో, కేటీఆర్ గారి సారథ్యంలో మళ్ళీ రాష్ట్రంలో ఒకసారి భారత రాష్ట్ర సమితికి ప్రజల తీర్పు కావాలి. తప్పనిసరిగా ఆ తీర్పు వచ్చినట్టుంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 420 హామీలు ఇచ్చింది, 6 గ్యారెంటీల పేరు మీద ప్రజల్లోకి వెళ్ళి అబద్ధాలను ఎక్కువ ప్రచారం చేసింది. అబద్ధాలను ఎక్కువ ప్రచారం చేయడం మూలంగా ప్రజలు కొంత తడబాటుకు లోనైనరు, ఆశకు కూడా గురి అయినరు. దాంతో వాళ్ళు ఆటోమేటిక్గా అధికారంలోకి వచ్చేసారు. అంటే ప్రజలు ఏమనుకున్నారంటే బాగా అబద్ధాలు ఆడితే ఏదో ఒకటి ఇవ్వకపోతాడా. కేసీఆర్ గారు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేసిండ్రు, రాష్ట్రం మంచి అభివృద్ధి సాధించింది. ఇంకా వీళ్ళేమో తీసుకొచ్చి పెడతామంటే ఊరికి వస్తే ఎవరైనా తీసుకోవడానికి సిద్ధంగానే ఉంటారు. సహజంగా ఆశపడతాం, తప్పేం కాదు. కానీ చెప్పిన మంది తప్పు, ఇన్న వల్ల తప్పు కాదు. కాబట్టి మళ్ళీ ఒకసారి ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో ప్రజలను కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి
ప్రజలకి మా ప్రభుత్వం 10 ఏళ్ల ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలియజెప్తూ హైదరాబాద్ను ఏ విధంగా అభివృద్ధి పదంలో కేటీఆర్ గారి సారథ్యంలో కేసీఆర్ గారి నేతృత్వంలో అభివృద్ధి అయితే జరిగిందో మళ్ళీ ఒకసారి అంటే ఇప్పుడు ప్రజలు సరి అయినటువంటి మార్గంలో నిర్ణయం తీసుకుంటే రేపటి 3 సంవత్సరాల పరిపాలన అయినా కాంగ్రెస్ బుద్ధితో చేస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజలలో ఉంది. మేము కూడా ప్రజలను కూడా మోటివేషన్ చేస్తున్నాం. మీరు తప్పకుండా మళ్ళీ చేసిన తప్పును మళ్ళీ ఒకసారి చేయకండి. బీఆర్ఎస్ పార్టీ గెలిచినట్టుంటేనే కాంగ్రెస్ వాళ్ళకి మళ్ళీ రాబోయే 3 సంవత్సరాల్లో అయినా ఒక మంచి పరిపాలన అందిస్తారనేటువంటి ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం. ఇంకా రేవంత్ రెడ్డి మొన్న రీసెంట్ గా చేసిన రోడ్ షోలో మాట్లాడుతూ ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఇవి ఫ్రీ బస్ పథకం కానీ ఫ్రీ బియ్యం కానీ ఇవేవి పథకాలు కూడా రావు అని మాట్లాడుతున్నాడు. దానిపైన అది రేవంత్ రెడ్డి గారు అది ప్రెస్ స్టేషన్ లో మాట్లాడిన మాట. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ మాట మాట్లాడకూడదు. ఎందుకంటే ఏదైతే నువ్వు ఎట్లయినా అబద్ధాలు ఆడినవు, అబద్ధాలతోటి ముఖ్యమంత్రి అయినావు, మళ్ళీ ఇప్పుడు కూడా ఏదో 2-3 అబద్ధాలు ఆడాలి తప్ప. కానీ బీఆర్ఎస్ అంటే పార్టీ అభ్యర్థి కనుక గెలిస్తే నేను మీకు ఏం చేయను అన్ని బంద్ చేస్తానంటే అది మాకే మంచిది. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ అంటే నేను చేత కాదు అని ఒప్పుకున్నాడు అనేది మనందరం ప్రజలు భావిస్తారు, మేము కూడా భావిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు బ్లాక్మెయిల్ చేయకూడదు. అంటే రాకముందేమో అధికారంలోకి రాకముందేమో అబద్ధాలు చెప్పిండు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమంటుండు, మా పార్టీ గెలవకపోతే మా అభ్యర్థి గెలవకపోతే మేము ఇది కట్ చేస్తాం అది కట్ చేస్తాం అంటే ముఖ్యమంత్రి గారు చాలా బాగా బ్రహ్మాండంగా చెప్పారు. ప్రజలకు మీరు ఏం చేయాలనుకునేటువంటి వాయిస్ ఉందో అంటే ఒక దుర్మార్గుడికి ఎట్లుంటుంది అంటే దుర్మార్గమైన ఆలోచనలు ఉంటాయి. ముఖ్యమంత్రి గారు కూడా 100% దుర్మార్గుడు, కపట ప్రేమ చూపించేటువంటి మనిషి. అతని లోపల ఏమున్నాయి, కుట్రలు కుతంత్రాలు, నేరపూరితమైనటువంటి ఒక మోసకారి విధానం ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అప్పుడు కూడా గట్లనే ఎట్లయినా మేము ఎట్లాగో రాము, కొండకున్న ఇంటికి మూడేస్తారంటారు చూసారా, 420 హామీలు ఇచ్చారు. ఎట్లాగో వస్తే కొండనైతే ఎట్లాగో రాదు, పోతే ఇంటికి పోతుంది అనుకున్నాడు. దేవుడి దయతోటి వచ్చేసింది. మరి ఈరోజు కూడా మళ్ళీ బై ఎలక్షన్లో కూడా అదే మోసపూరితమైనటువంటి హామీలతో మళ్ళీ ఒకసారి జూబ్లీహిల్స్ ప్రజలను మోసం చేద్దామని అనుకునేటువంటి ఆలోచనలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఏదైతే నన్ను గెలిపియకపోతే అన్ని రద్దు చేస్తా అని చెప్పడం మంచి శుభమైనటువంటి పరిణామం. ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన జూబ్లీహిల్స్ ప్రజలను కోరుతున్నాం. ఏమని, అతడికి ఇస్తేనే ఒక గౌరవ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పరిపాలించాలి, సంక్షేమం అభివృద్ధిని రెండింటిని ఇవ్వాలి. అవి ఇవ్వకుండా మీరు నాకు ఓటేయకపోతే మీకు అన్ని కట్ చేస్తా అంటే మరి ప్రజలు ఎలాంటి తీర్పిస్తారనేది మనము 11వ తారీఖు నాడు ప్రజలు తప్పకుండా ఈ జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పైన ఓట్లు వేయాల్సిందిగా మరి వాళ్ళందరినీ కూడా మేము మోటివేషన్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి వైఖరిని, కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రజలకి బలంగా తీసుకెళ్తున్నాం. మరి వీళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తారు, ప్రజలు కూడా నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉండండి. 10 ఏళ్ల పరిపాలనలో మత సామరస్యం లేకుండా, అంటే మత సామరస్యంతో అంటే హిందూ ముస్లిం అనేటువంటిది కావచ్చు, మత కల్లోలాలు కావచ్చు, లేకపోతే వేరే ప్రాంతం వాళ్ళు అనేటువంటి భావం లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, అంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అందరినీ తన సొంత బిడ్డల్లాగా కడుపులో పెట్టుకొని హైదరాబాద్లో ఒక సమానత్వమైనటువంటి పరిపాలనలు ఐటీ రంగంలో కావచ్చు, అభివృద్ధి రంగంలో కావచ్చు, మరి పేదలకు పట్ల ఉండేటువంటి సంక్షేమ పథకాల పట్ల కావచ్చు, అందరూ నా వల్లే. ఈ తెలంగాణ అనేది ఒక ఉమ్మడి కుటుంబం. ఈ కుటుంబంలో అందరూ బాగుండాలనేటువంటి కాన్సెప్ట్ భారత రాష్ట్ర సమితి పార్టీది. కాబట్టి కాంగ్రెస్ ఎప్పుడు కూడా భారతదేశం వచ్చిన 75 ఏళ్లలో కూడా పేదవాడికి మేలు చేయాలనుకునేటువంటి ఆలోచన ఎన్నడూ చేయలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా పేదవాళ్ళంటే మా వాళ్ళు గరీబీ ఆటవే అని, ఆ ఆటవు ఈ ఆటవు అని చెప్పి ప్రజలను మోసం చేసినారు తప్ప ఎన్నడూ కూడా ప్రజల కోసం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలందరినీ మేము కోరుకునేది ఏంటంటే 10 సంవత్సరాల సంక్షేమం అభివృద్ధి పరిపాలనను చూసి మరొకసారి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి మీ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా మేము ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరినీ కోరుచు వాళ్ళని కూడా మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం, వాళ్ళందరికీ కూడా తెలియజెప్తున్నాం. మరి ఎవరి పాలనలో ఏ విధంగా ఉంది, మా పాలనను చూడండి, మాకు ఓటేయండి. ఒకసారి మాగంటి గోపీనాథ్ గారు కూడా 3 సార్లు ఈ ప్రజలు మీరు గెలిపించారు, మరొకసారి కూడా సునీతమ్మను గెలిపించండి. వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ వెన్నుదన్నగా ఉంటుందని మొన్న కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రజల సమస్యలకు కూడా మా భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం
కార్యాలయం జూబ్లీహిల్స్లో ఉంది, వాళ్ళ జూబ్లీహిల్స్ బంజారాహిల్స్లో ఉంది. తప్పకుండా మేమే ఏ ఆపద ఉన్నా సునీతమ్మ ఆడ మనిషి, ఆమె చేయదు అనేటువంటి అపోహ మీకు అవసరం లేదు. పార్టీ ఉంది, ఈ పార్టీలో లక్షల మంది కోట్ల మంది సైనికులు ఉన్నారు. ఏ ఆపద పడ్డ ఈ జూబ్లీహిల్స్ ప్రజలకి మేము అండగా ఉంటూ పనిచేస్తామనేటువంటి మా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు గారి మాటను ఇక్కడ ప్రజలందరి దృష్టికి మేము తీసుకెళ్తూ ఒకసారి సునీతమ్మను గెలిపించాల్సిందిగా కోరుకుతున్నాం. తప్పకుండా మాకు విశ్వాసం ఉంది, జూబ్లీహిల్స్లో మేము గెలుస్తామని చెప్పేటువంటి నమ్మకం మాకు ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ చేసేటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు మళ్ళీ నేను గెలవకపోతే మీకు అన్నీ కట్ చేస్తాననేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి మాట కూడా ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే లోపల ఎంత కుట్రలు ఉన్నాయి, ఎంత కుతంత్రాలు ఉన్నాయి, ఆయన కడుపులో ఎలాంటి కత్తులు దాచిపెట్టుకున్నారనేది జూబ్లీహిల్స్ ప్రజలు గమనించాల్సిందిగా కోరుకుంటూ మేము. నమస్తే అండి. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? మాది సిరిసిల్ల అమ్మ. సిరిసిల్ల నుంచి ఇక్కడ జవహర్ నగర్లో ఎన్నికల ప్రచార నిమిత్తం రావడం జరిగింది. ఇక్కడ 214 బూత్లో ప్రచారం నిర్వహిస్తున్నాం. సో మరి ఇక్కడ అంటే ప్రజల రెస్పాన్స్ ఎలా ఉందంటే ఏ పార్టీకి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు? బీఆర్ఎస్ పార్టీ పట్ల బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. మేడం సునీతమ్మకు ప్రజల ఆశీర్వాదం ఉంది. మాగంటి గోపీనాథ్కి చేసినటువంటి సేవలను గుర్తించి మళ్ళీ ఆమె భార్యకు ఓటేయడానికి ప్రజలంతా ఓటర్లంతా సిద్ధంగా ఉన్నారు. అంటే ఇటు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఏమో ఖచ్చితంగా గెలిచేది మేము కేవలం మెజారిటీ కోసం మాత్రమే ట్రై చేస్తున్నామని వాళ్ళు ప్రచారంలో జోరుగా ఉన్నారు. మరి దానిపైన మీరు? అధికార పార్టీలో ఉండి డంబాలు పలుకుతున్నారు. మరి నవీన్ యాదవ్ గారు పోయిన సంవత్సరం ఎలక్షన్లలో పోటీ చేయలేదు, అంతకుముందు ఎప్పుడో పోటీ చేసిందట, అది వేరే పార్టీ ద్వారా. మరి ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలవడం జరిగింది. ఆయన పట్ల సానుభూతి ఉంది. ఆయన అకాలంగా మరణం చెందడం వల్ల ఆయన సీటు వాళ్ళ కుటుంబానికే ఇవ్వాలని ప్రజలు గట్టిగా నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా మహిళల సానుభూతి బ్రహ్మాండంగా ఉంది, వారందరూ ఆశీర్వదిస్తారు. అలాగే అన్ని వర్గాల ఓటర్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మాగంటి సునీత సానుభూతితోనే ముందుకు వెళ్తుంది, ఆమెకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు రాజకీయ పరంగా, ఆమె సానుభూతితో మాత్రమే ముందుకు వెళ్తుంది అని మాట్లాడుతున్నారు. దానిపై అది 100% తప్పు. మాగంటి సునీతమ్మ అనే మేడం మాగంటి గోపీనాథ్ భార్యగా ఆమెకు చాలా అనుభవం ఉంది. ఆ గోపీనాథ్ చేసిన సేవలలో కూడా ఆమె భాగస్వామ్యం ఉంది. అలాగే గత 10 సంవత్సరాలు హైదరాబాద్లో చేసిన అభివృద్ధి, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో చేసినటువంటి అభివృద్ధి పనులు అనేవి ఏవైతే ఉన్నాయో అవి మాగంటి గోపీనాథ్ గారి ద్వారా ఈ కాన్స్టిట్యున్సీలో చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా సునీతమ్మ కూడా మేజర్ పార్టీ, సునీతమ్మ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకురాలే, ఆమెకు కూడా మంచి అనుభవం ఉంది. ప్రజల సమస్యల పరిష్కారంలో ఆ కుటుంబం ఎప్పుడు ఎల్లప్పుడు ఉంది. ఇప్పుడు కూడా గెలిపిస్తే మళ్ళీ సేవ చేయడానికి సిద్ధంగా ఉంది. సో మరి జూబ్లీహిల్స్ ప్రజలు ఎటువైపు ఉన్నారంటే ఏమని చెప్తారు? జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పక్షానే ఉన్నారు. హైదరాబాద్ లో పోయిన జనరల్ ఎలక్షన్ లో ఎటువంటి తీర్పు వస్తుందో ఇప్పుడు కూడా అదే తీర్పు వస్తుంది. అందులో మార్పు ఏముండదు. ఇప్పుడు ఏదో అధికార దర్పంతో ఇప్పుడు అధికారంలో ఉన్నాం, మేము గెలుస్తున్నాం, లేకుంటే ఇంకేదో రౌడీజమో గత కార్యక్రమం చేసి గెలుస్తాం అనే ఆలోచనలో ఉన్నారు అధికార పార్టీ. కానీ అటువంటి ఆటలు ఈ హైదరాబాద్ లో సాగవు, ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో సాగవు. పార్టీ గెలిచే అవకాశం ఉంది. 100% బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకు అంటే ప్రజలందరూ కూడా ఈరోజు ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనను చేసిన అఘాయిత్యాలను, అరాచకాలకు ఇది ఒక చెంపపెట్టులా ఉండాలి. మళ్ళా గడవబోయే 3 సంవత్సరాలన్నా ఈ దెబ్బతో వాళ్ళు బుద్ధిగా పనిచేయాలని చెప్పి జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్నటి రోజున రేవంత్ రెడ్డి అయితే రోడ్ షో చేశాడో ఆ రోజు ఇది గెలవకపోతే పథకాలు ఆగిపోతాయి అని చెప్పినప్పుడే ఓడిపోయినట్టు లెక్క. ఎందుకంటే అంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఇవాళ ఏ అభ్యర్థి అయితే ఇక్కడ నాయకులను తిరగనీయం, ఇళ్లకు పోనీయమని ఎప్పుడైతే బెదిరించారో అప్పుడే వాళ్ళ ఓటమి డిక్లేర్ అయిందని లెక్క. ఎందుకు అంటే వారి ఓటమి, వారి ఫ్రస్ట్రేషన్ వల్ల ఆ మాటలు వస్తా ఉన్నాయి. జూబ్లీహిల్స్ ప్రజలు చాలా విజ్ఞత గల వ్యక్తులు, తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు ఓటమి చూపిస్తారు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గుండాయిజానికి, వాళ్ళ అహంకారానికి దెబ్బ పెట్టడానికి జూబ్లీహిల్స్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి అనేటోడు ఖచ్చితంగా బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా బుద్ధిగా మాట్లాడాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. తప్పకుండా వారి ఓటు తథ్యం. ఇది
100% కేసీఆర్ గారు కేటీఆర్ గారు కావాలని, హరీష్ రావు గారి ప్రభుత్వం వీళ్ళ ప్రభుత్వమే ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఏ గడప గడపకు పోయినప్పటికీ వాళ్ళు మమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నారు, మాకు తెలుసు, మేము ఇక్కడ ఆలోచన చేస్తా ఉన్నాం, తప్పకుండా వారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజలే మాకు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా అధిక మెజార్టీతో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కు ఇది ఒక చెంపపెట్ట అవుతుంది. అతనికి తెలుసు ఈ స్థానం ఓడిపోతే తప్పకుండా ప్రభుత్వం కూడా ఏమైతుందో అనే ఆలోచనలో వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, జూబ్లీహిల్స్ ప్రజలు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు మంత్రి అజరుద్దీన్ గారు కూడా ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తున్నారు. సో దానిపై మీరు ఏమంటారు? ఆయన ఏమంటున్నాడంటే ఖచ్చితంగా గెలిచేది నవీన్ యాదవ్, కేవలం మెజారిటీ కోసమే ట్రై చేస్తున్నామని అంటున్నారు. ఒక్కటి, మంత్రి అజరుద్దీన్ కు 2 సంవత్సరాల నుంచి మైనార్టీలు యాదికి రాని ఈ రోజు ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అజరుద్దీన్ కి ఇచ్చిండ్రు. అదే ఆ ప్రభుత్వంలోనే ఆ ముస్లిం నాయకులే వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక ఎమ్మెల్సీ కాదు, ఏది కాదు, ఇవాళ షబ్బీర్ అలీ ఉన్నాడు ఎమ్మెల్సీ, రకరకాలుగా ఉన్నారు. వాళ్ళకి ఇవ్వకుండా కేవలం ఓట్ల కొరకే ఈ జూబ్లీహిల్స్ లో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముస్లిం సోదరులందరూ కూడా చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాం, తప్పకుండా మీరు బుద్ధి చెప్పాలి. ఇది ఓట్ల రాజకీయం చేస్తున్న రేవంత్ రెడ్డికి తప్పకుండా బుద్ధి చెప్పాలని ప్రజలను కోరుతా ఉన్నాం. అంతేకాదు మైనార్టీ సోదరులు మేము అందరం అన్నదమ్ముల్లా కలిసి ఉన్న మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. మీ మైనార్టీ సోదరులు అందరూ కూడా ఈ రోజు ఎంఐఎం వాళ్ళు కూడా మద్దతు ఇవ్వడం అది చాలా దుర్మార్గమైన పని. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. జై తెలంగాణ.